వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ ఇప్పుడు వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేయడానికి అది మీరు చెప్పినంత ఈజీ కాదు. చాలా ఒకటి 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 కూడా రావాలి. ఎన్ని రోజులు పట్టిందండి ఇదంతా? ఇట్ టుక్ మోర్ దెన్ ఇయర్. దానికోసం మనం పర్సనలీ ఫిజికల్లీ ముందుండి ప్రతి దాంట్లో ప్రతి ఈవెంట్ ప్రతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం యూ టు లీడ్, యూ టు గో. మీరు మొదలు పెడితే మీ వెనక ఒకడు వస్తాడు గన్ మ్యాన్. మీరిద్దరు ఇంకో దగ్గర పోతే వాడిని ఇంకోటి జాయిన్ అవుతాడు, ఒకటి చూసి ఒకటి జాయిన్ అవుతాడు. దెన్ ఇట్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ రివార్డ్ అండ్ పనిష్మెంట్. వన్ స్టెప్ ఎట్ ఎ టైం. ఒక్కొక్క బొట్టండి, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పోలీస్ ఒక్కొక్క దగ్గర నుంచి పికప్ చేసుకొని నెమ్మదిగా వాళ్ళు ఒక ధైర్యం నింపి, అరే నీకేం కాదు, నీకు ఏమైనా అయితే నీ భార్య బిడ్డలు మేము చూసుకుంటాం, కాన్ఫిడెన్స్ ఇచ్చి వాడికి మళ్ళీ వాడి ఐడెంటిటీ తెలియకుండా వాడికి ఇమ్యూనిటీ. అది ఇంపార్టెంట్ కదా. వాడికి ఐడెంటిటీ ఎవరికి తెలియకూడదు. మిలిటరీకి ఐడెంటిటీ తెలిస్తే వాడిని ఎక్కడ చంపుతాడో, వాడి ఫ్యామిలీని కిడ్నాప్ అవుతారు. సో అది కానివ్వకుండా ఉండటం కోసం కానిస్టేబుల్స్ని ఆఫీసర్స్ని వేరే దగ్గర నుంచి తెచ్చేవాళ్ళం. అండ్ వాళ్ళ యొక్క ఐడెంటిటీ సీక్రెట్గా పెట్టడానికి వాళ్ళని ఒక స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ తయారు చేసి ఒక సేఫ్ ప్లేస్, సెక్యూర్ ప్లేస్ అక్కడ పెట్టాం. స్టార్టింగ్ విత్ 10 people. ఆ 10 peopleతో ఆపరేట్ చేయడం మొదలుపెట్టాం. ఫస్ట్ సక్సెస్. ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ వచ్చేది లోకల్ పోలీస్ నుంచి వస్తాయి. లాంగ్వేజ్ కానీ టెర్రైన్ లోకల్ పోలీస్ తెలుస్తుంది, అందరికి తెలియదు కదా. సో వీ స్టార్టెడ్ గెటింగ్ సక్సెసెస్ నెమ్మదిగా. సార్ ఫస్ట్ ఆపరేషన్ ఎక్కడండి? ఫస్ట్ ఆపరేషన్ వీ హ్యాడ్ ఇన్ఫర్మేషన్ శ్రీనగర్లోనే 90లో అదే టైంలో there was an information about one of our officers being attacked. And that officer వాడిని మేము జమ్మూ నుంచి తీసుకొచ్చి పోస్ట్ చేసాం అక్కడ. నిషాద్ అనే ప్లేస్లో, పేరునే ఉంటారు, నిషాద్ బాగా అక్కడ. సరే ఐ వెంట్, నా దగ్గర ఇద్దరు కనుమ అన్నాడు, నేను చెప్పి ముగ్గురు వెళ్తా ఉంటే దారిలో ఫైర్ అవుతూ ఉంది. మా వాళ్ళు కూడా ఫైర్ చేశారు. ఎవడో పడ్డట్టున్నాడు. చూస్తే మిలిటరీ చచ్చిపోయినాడు. అవర్ ఆఫీసర్ వాజ్ సేవ్డ్. దెన్ ఫస్ట్ మిలిటెంట్ ఇన్ మై టైం జిప్సీలో తీసుకొని కంట్రోల్ తీసుకొచ్చాం. వీ ట్రై టు గివ్ ఫస్ట్ ఎయిడ్ అండ్ ఆల్. హీ డైట్. సో దట్ వాజ్ ది ఫస్ట్ వన్ హెడ్ ఆన్. సో ధైర్యం వచ్చేసింది మా వాళ్ళకి కొంతమంది చూసేసరికి. సో జేఎన్కే పోలీస్ జిందాబాద్ అని చెప్పి స్లోగన్స్ మొదలు పెట్టారు కంట్రోల్ రూమ్ నుంచి. పోలీసు వాళ్ళు వీళ్ళ నుంచి చాలా మంది రావడం మొదలయ్యారు. ఇంకా దట్ ఈస్ హౌ దిస్ కంటిన్యూడ్. కాకపోతే ఇది 90 చెప్తున్నాను. 90 కంటే ముందు 85, 86, 87 ఆ టైంలో ద జేఎన్కే పోలీస్ వాజ్ ఫంక్షనింగ్. దే వర్ అరెస్టింగ్ మిలిటెంట్స్. దే వర్ డూయింగ్ ఎవ్రీథింగ్ నార్మల్లీ. బట్ 89లో రుబియా సైద్ కిడ్నాప్ అయిన తర్వాత మిలిటెంట్స్ అందరిని వదిలిపెట్టారు కదా, దాంతో సిస్టమ్ కొలాప్స్ అయింది. సార్ మీరు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ అంటే మీకు జేఎన్కే పోలీసుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటూ ఆపరేషన్ చేస్తూనే మరొక వైపు యూత్ అటువైపు వెళ్ళకుండా కూడా మీరు చాలా ప్రోగ్రామ్స్ చేశారంట కదా. అది సబ్సిక్వెంట్లీ. ముందు ఫస్ట్ వీ హ్యాడ్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్. మా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిటంటే 2fold. 1, కిల్లింగ్స్ ఆపాలి. నెంబర్ 2, మైగ్రేషన్ అయిపోయింది. చాలా వరకు మైగ్రేషన్ అయింది. పోకుండా ఆపగలిగితే సరి, ఆపలేకపోతే కిల్లింగ్ అనకూడదు ఎవరిని, కాశ్మీరీ పండిట్స్. సెకండ్లీ, అఫ్ కోర్స్ దట్ హ్యాపెండ్ ఎట్ సబ్సిక్వెంట్ టైమ్. సిమిలర్ మైగ్రేషన్స్ ఇన్ డోడా ఏరియా, డోడా, రాజౌరి, పూంచ్ ఇవన్నీ. సో ఈ ఛాలెంజెస్ అన్నీ మా ముందు ఉన్నాయి. ముందు థౌజండ్స్ ఆఫ్ నంబర్స్లో టెర్రరిస్టులు ఉన్నారు. వాడు అసలు ఎవడో మనకు తెలియడం లేదు. ఎవడి పేరు అడిగినా ఫలానా పేరు, ఫలానా. ప్రతి ఇంట్లోంచి మిలిటెంట్, లార్జ్ నంబర్స్, ప్రొఫెషన్స్, సివిలియన్, హ్యూజ్ గ్యాదరింగ్స్, ప్రొసెషన్స్, హమ్ క్యా చాహతే ఆజాదీ అని టువర్డ్స్ యూఎన్ హెడ్ క్వార్టర్స్. శ్రీనగర్లో యునైటెడ్ నేషన్ హెడ్ క్వార్టర్ ఉంది, మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్. ఈ సీజ్ ఫైర్ని మానిటర్ చేయడానికి బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఆల్ ప్రొసెషన్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ డౌన్ టౌన్ కానీ అప్ టౌన్ కానీ అందరూ కలిసి దేస్ టు గో టువర్డ్స్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్. ఆ ప్రొసెషన్స్లోని మిలిటెంట్స్ కూడా దేస్ టు బ్రాండిష్ వెపన్స్. సో ఇవి ఆపాలి.
వీటిని ఆపడం కోసం దెన్ వీ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ స్టెప్స్. ఒకరిని అరెస్ట్ చేయాలన్నా కూడా ఈజ్ అన్ ఇష్యూ, యూ కెనాట్ అరెస్ట్. ఫోర్సెస్ లేవు మన దగ్గర. సో అటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ మాకు ఇంపార్టెంట్ ఏంటంటే టాప్ మిలిటెంట్స్ ఐడెంటిఫై చేసి ఎంతమందిని మనం అరెస్ట్ చేయగలగటమా, లేదా వాళ్ళని ఎన్కౌంటర్ చేయటమా, పోవటమా. మన క్యాజువాలిటీస్, మన దగ్గర కూడా క్యాజువాలిటీస్ జరుగుతూ ఉన్నాయి. సో ఇట్ టుక్ అస్ క్వైట్ అ బిట్ ఆఫ్ టైమ్. ఫస్ట్ 2 years టు స్టార్ట్ విత్, 1 year పట్టింది. సబ్సిక్వెంట్లీ 2-3 years పట్టింది అవన్నీ ఒక సిస్టమ్ మీద రావడానికి. కరెక్టే సార్. కానీ యూత్ అటువైపు వెళ్ళకుండా మీరు కొన్ని చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చేశారు కదా. దానికి వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ టు దట్ యూత్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇవి కంట్రోల్ చేసి దెన్ సైమల్టేనియస్లీ వీ హ్యాడ్ టు engage the youth. That youth engagement program came much later. That what we call a civic action program. So the government of India used to fund lot of activities. ఏమిటి, డ్యూరింగ్ అవర్ ఆపరేషన్స్ మనం ఆపరేషన్ చేస్తే దేర్ కెన్ బి కొలేటరల్ డ్యామేజ్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఫైరింగ్ అండ్ ఇఫ్ దేర్ ఈజ్ రిటాలియేషన్ ఫ్రమ్ అవర్ సైడ్, there is bound to be damage. Similarly, when you go for search and cordon, there is bound to be antagonization among the people. ఆ antagonization-ని దూరం చేయడానికి నెంబర్ 1. నెంబర్ 2, ఫ్యూచర్లో యంగ్ జనరేషన్, యంగ్ చిల్డ్రన్ ఉన్నారు ఆ ఏజ్లో 10, 15, 20 year old యంగ్ యూత్ ఉన్నారు, వాళ్ళు స్కూల్ కిడ్స్. అది వాళ్ళని దాని నుంచి వీన్ చేయాలి. వాళ్ళకి మన మీద, భారత ప్రభుత్వం మీద కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఏ విధమైన ద్వేషము అటువంటి ఉండకూడదు. మనం చేసేది దేశం కోసం చేస్తున్నాం, కావాలని ఒకళ్ళు మనం ఏం చేయడం ఒక మైండ్లోంచి వాళ్ళకి ఉండాలి. డ్యూటీ చేస్తున్నాం, తప్పు చేసిన వాళ్ళకి అగెనిస్ట్గానే జరుగుతుంది అని వాళ్ళకి తెలవాలి. ప్లస్ వీళ్ళకి భారతదేశం అంటే జస్ట్ శ్రీనగరు, మైసుమా, సఫా కథలు, బోరీ కథలు కాదు, భారతదేశం చాలా పెద్ద దేశం అని చూపించడం కోసం వీళ్ళని మేము ఏం చేసేవాళ్ళంటే స్కూల్స్, కాలేజెస్ వాటన్నిటిలో పిల్లల్ని తీసి వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. మాట్లాడి వాళ్ళని వీ టు సెండ్ దెమ్ ఆన్ టూర్స్, భారత యాత్ర అని చెప్పి పంపించేవాళ్ళం. 10 days టూర్, 15 days టూర్, ఢిల్లీ, బెంగళూరు, జైపూర్, అజ్మీర్, ఆగ్రా, ఇట్లాంటి ప్లేసెస్కి సిస్టమాటికల్లీ తిప్పుతూ ఉండేవాళ్ళు. బట్ దట్ టుక్ అస్ లాట్ ఆఫ్ టైమ్, మనీ. ప్లస్ వీ టు ఆర్గనైజ్ స్పోర్ట్స్, రెగ్యులర్లీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, దెన్ గివ్ దెమ్ ది కిట్ బ్యాగ్స్. క్రికెట్, ద చిల్డ్రన్ ఆర్ ఫాండ్ ఆఫ్ క్రికెట్. కాశ్మీర్లో పిల్లలకి క్రికెట్ అంటే చాలా మోజు, ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకి కిట్స్ ఇవ్వటం, ఫుట్బాల్ ఇవ్వటం, టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయటం. బట్ దట్ కేమ్ మచ్ లేటర్. బట్ ఇనీషియల్ ఫేజ్లో ఇట్ వాజ్ ఓన్లీ జస్ట్ హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్, మేనేజింగ్ ఇట్, కంట్రోల్ చేయడం, డ్యామేజ్ కంట్రోల్ చేయటం. ఇమాజిన్ ఇఫ్ 20 incidents takes place in one day in a small place like Srinagar, how do you respond? Imagine if 20 grenades or 10 firings takes place and 20 people getting killed in one go in different locations or in one place. Imagine they lob a grenade and 20 CRPF fellows getting injured, or attacking a police station where 10 fellows get killed, police station low. So these require nerves. You need men to fight, and your men are the assets. So వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం, వాళ్ళ ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయాలి, మళ్ళీ వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ ఇవ్వాలి వాళ్ళకి. మనం వాడు యాక్షన్ చేసినప్పుడు there can be some amount of collateral damage, and we have a lot of human rights organizations. దానికి టెర్రరిస్ట్ 10 మందిని చంపడం కాదు, పోలీస్ వాడిని వాడు డిఫెండ్ చేసుకుంటే పోలీసు వాడు ఈ బికమ్స్ ఏ అక్యూజ్డ్. అంతెందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏదో గుట్టలో, ఇక్కడ కర్రెగుట్టలో మావోయిస్టులకి అగేన్స్ట్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. మావోయిస్ట్ ఆర్ నోన్ ఫర్ కిల్లింగ్ పీపుల్, మెర్సల్స్ అన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి అగేన్స్ట్ ఆపరేషన్ చేస్తా సక్సెస్ దొరుకుతూ ఉంటే వాళ్ళ సపోర్టర్స్ అందరూ, సింపథైజర్స్ అందరూ పోయి ఇప్పుడు దాన్ని సీజ్ ఫైర్ చేయమంటారా? వాళ్ళు పీస్ ఫైర్ కావాలంటున్నారు కదా. ఎందుకు చేయాలండి సీజ్ ఫైర్? ఎందుకు చేయాలండి? దొరికినందుకు సీజ్ ఫైరా? మరి ముందే వాళ్ళు మరి మావోయిస్టులే వీళ్ళు వాళ్ళ కాల్ ఇవ్వచ్చు కదా, అరే మీరు ఫైట్ చేయద్దురా వెపన్స్తో, మీ వెపన్స్ పడేసి మీరు వచ్చి సరెండర్ కామని చెప్పచ్చు కదా. సీజ్ ఫైర్ చేయాలండి. ఇవాళ ఫోర్సెస్ ఎంత సాక్రిఫైస్ చేస్తే మన పోలీస్ వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసి ఆపరేట్ చేస్తూ ఉంటే ఇవాళ 1000 మంది
1000 మందిగా ఎంతమంది కానండి కరిగుట్టలో నక్సలైట్లు కానీ మావోయిస్టులు వాళ్ళ కొండల్లో లోయల్లో దొరికారు, అంత అమ్యునేషన్, ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ దొరికాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ డ్యామేజ్ చూడండి, ఎంతమంది వాళ్ళ యొక్క ప్రాణాలు బలిదానం చేశారు. అవును. ఇప్పుడు మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చి ఆపండి, సీజ్ ఫైర్, ఇది ముందే చెప్పచ్చు కదా వాళ్ళకి, అది చేయమాకండి, మీరు ఎంచుకున్న మార్గం మంచిది కాదు, మీరు వెపన్స్ ఎందుకు తీసుకున్నారు, యూ ఫాలో ది డెమోక్రసీ, పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్, ఫైట్ ఎలక్షన్స్ అండ్ క్యాప్చర్ పవర్. ఇఫ్ యూ క్యాన్, బుల్లెట్ తోనే రాజ్యం అంటున్నారు కదండి. మరి అంటున్నప్పుడు మరి వాడు బుల్లెట్తోనే చస్తాడు కదా, చావాలి బుల్లెట్తోనే. మరి ఇప్పుడు ఎందుకు వచ్చి వీళ్ళని పక్కన పెట్టి మమ్మల్ని బతికించండి, మమ్మల్ని చంపొద్దు. ప్రాణాలు 1000-2000 మంది ప్రాణాలు కోల్పోతాయి, వాళ్ళ మధ్యన ఆదివాసులు చనిపోతారని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. లేదు, సెక్యూరిటీ ఫోర్సెస్ ఆదివాసులు ఎవరు చంపరండి, ఫోర్సెస్ ఎప్పుడు ఎవరు చంపరు. అది మరి మావోయిస్టులు కూడా తెలవాలి కదా, టెర్రరిస్టులు కూడా ఇదే చేసేవాళ్ళు, సివిలియన్స్ పట్టుకొచ్చి అడ్డంగా పట్టుకొచ్చి, పాలస్తీన్లో అదే జరుగుతుంది కదా, వాళ్ళందరూ సివిలియన్స్ ముందు పెడుతున్నారు కదా, అవును. మరి వాళ్ళు రావచ్చు కదా, వాళ్ళు ఎందుకు ముందుకి. సార్, మీరు కాశ్మీర్లో స్పెషల్ పోలీస్ అని ఒక కార్యక్రమం పెట్టారండి, దాని రిజల్ట్ ఎలాగొచ్చింది? మీరు ఈ సీక్రెట్స్ అన్ని చెప్పమంటే ఎలాగండి ఇవన్నీ? అంటే మీరు 2 ఆపరేషన్ చేశారు, మీ మీద బాగా నేను 5 ఇయర్స్ చూస్తున్నాను సార్. ఒకవైపు ఎన్కౌంటర్లు ఉంటే, ఒకవైపు దాన్ని సోషల్గా, దానికి ఎకనామిక్గా ఇష్యూని సార్ట్అవుట్ చేసుకొస్తున్నారు. ఇన్ని ఇన్పుట్స్, 2 రకాల ఆపరేషన్ వెళ్తున్నప్పుడు మీ మీద కూడా ఒక మేజర్ అటాక్ అయింది. న్యాచురల్. కాన్ఫ్లిక్ట్ జోన్లో మీరు ఆపరేట్ చేసేటప్పుడు మనకి కోలేటరల్ డ్యామేజ్ ఉండదు, లేదా మనకేం కాదని మనం అనుకోకూడదు. ఎప్పుడైనా ఏ నిమిషమైనా ఏదైనా జరగచ్చు, సబ్వర్షను జరగచ్చు, ఇంట్లోనే బెడ్ కిందనే బాంబు పెట్టచ్చు, మీకు వచ్చిన ఫ్రూట్స్లోనే బాంబు ఉండొచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, యువర్ ఓన్ గన్మెన్ కెన్ షూట్ యూ. రైట్, అది కూడా చెప్పలేదు, షాడోనే మనం నమ్మలేదు. అది జరిగింది, పంజాబ్లో జరిగింది కదా, పంజాబ్లో జరిగాయి, చాలా చోట్ల జరిగాయి అటువంటివి, ఇక్కడ కూడా జరిగాయి, హైదరాబాద్లో కూడా. ఐ థింక్ ఫ్యూ కేసెస్ అటాక్ సార్ చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? ఆ తర్వాత వస్తాను, ముందు చెప్పండి. స్పెషల్ పోలీస్ ముందు మీరు అడిగిన దీనికి జవాబు చెప్తానండి. ఎప్పుడైతే మనం యూత్ అండ్ ఎస్పెషల్లీ ఇందులో ఇన్వాల్వ్ అయిన సమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో, గ్రూప్స్లో కొంతమందికి మేము వాళ్ళ మైండ్లో చెప్పగలిగాము, ఇది మీరు చేసే మార్గం సరైన మార్గం కాదు. ఓకే, పాకిస్తాన్ మిమ్మల్ని ఒక క్యానన్ ఫాడర్ లాగా యూజ్ చేస్తుంది, మిమ్మల్ని ఒక దీనిలాగా పప్పెట్లాగా యూజ్ చేస్తుంది వాళ్ళ యొక్క పర్పస్ కోసం. అంత పవర్ఫుల్ అయితే వాళ్ళు వచ్చి ఫైట్ చేయొచ్చు కదా. మీ చేతుల్లో తుపాకీ పెట్టి మీకు వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి మీ చేతిలో తుపాకీ పెట్టి మిమ్మల్ని ఎందుకు ఫైట్ చేయమంటుంది, ఇండియన్ ఆర్మీతోని కానీ పోలీస్తోని. వాళ్ళకి మేము సరైన పర్స్పెక్టివ్ చూపించాం వాళ్ళకి. దాంతో చాలామంది కన్విన్స్ అయ్యి వాళ్ళు పైకి వచ్చారు, మా దగ్గరికి వచ్చారు, వచ్చి మేము వీళ్ళని ఫైట్ చేస్తామని. సో దట్ ఈస్ హౌ వీ ఫార్మ్ ఫ్రెండ్లీస్ ఇక్వానీస్ అనేవాళ్ళ. వాళ్ళు ఇక్వానీస్ అని పేరు విన్నారా? ఇక్వానీస్, ఫ్రెండ్స్, బ్రదర్హుడ్. సో వాళ్ళకు కూడా సెపరేట్ క్యాంప్స్ ఏర్పాటు చేసాం. వాళ్ళు కూడా ఎస్ఓజీ క్యాంప్స్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్. వెపన్ ట్రైన్ అక్కర్లేదు, వాళ్ళ అద్దరి నుంచి వచ్చారు కదా, వాళ్ళు వచ్చిందే మిలిటరీస్ నుంచి వచ్చారు. వాళ్ళతో ఫార్మర్ మిలిటెంట్స్ సరెండర్ అయ్యారు, వచ్చారు, అండ్ మనతోని చట్టబద్ధంగా పనిచేయడానికి తయారయ్యారు. వాళ్ళు చట్టబద్ధంగా మనతో పనిచేయడానికి తయారైనప్పుడు వాళ్ళకి మనం ఎస్పీఓస్ చేసాం. ఎస్పీఓ అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్. వి కన్ఫర్డ్ దోస్ పవర్స్ ఆన్ దెమ్, police powers, search, seize, arrest powers, when you are appointed. So they are given, we permitted them to retain their weapons. So they were the ones who had lot of intelligence. And subsequent operations anitlo kuda, once you start getting intelligence, then there is no looking back. Idorakemo memanta beating around the bush, intelligence leka. Once we started weaning away these people, once we got Ikhwanis, SPOs, వాళ్ళ క్యాంప్స్, అన్ని చోట్ల క్యాంప్స్ ఏర్పాటు చేసాం మనం. దాని ద్వారా వీ గాట్ ఫినామినల్ సక్సెస్. అంటే పీపుల్ దెమ్సెల్స్ హూ బిలీవ్డ్ దట్స్ రాంగ్ అని చెప్పి, హూ బిలీవ్డ్ ద డెమోక్రటిక్ దిస్ థింగ్, దే కేమ్ ఓవర్ గ్రౌండ్ అండ్ దే ఫాట్ అగైన్స్ దెమ్ అండ్ దే సపోర్టెడ్ అస్. దట్ ఈస్ హౌ ఇన్ 1996 situation was literally normalized almost in the valley, and we could hold elections మేము ఫస్ట్ టైం పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ హోల్డ్ చేయగలిగాం మనం 96లో. 96 దాకా 1990 నుంచి
96 దాకా దేర్ వాజ్ గవర్నర్స్ రూల్ అండ్ ప్రెసిడెంట్స్ రూల్. అక్కడ 90లోనే ది అసెంబ్లీ వాజ్ డిజాల్వ్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ ఇన్ యానిమేటెడ్ సస్పెన్షన్ ద గవర్నర్ డిజాల్వ్డ్ ఇట్. సో దే వాజ్ నో అసెంబ్లీ. సో 96లో ఫస్ట్ టైం మనం ఇది ఫామ్ చేసాం, ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ దెన్ అసెంబ్లీ ఎలక్షన్స్. సో వీ హ్యాడ్ ఏ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఉండే ప్రాబ్లమ్స్ వేరు ఉంటాయి మళ్ళీ. అందులో వచ్చిన వాళ్ళు చాలామందికి మళ్ళీ ఉంటుంది, ఇది చేశారేమో, ఎక్సర్సైజ్ చేశారో, అలా చేశారో, ఇలా చేశారో, వాడిని కంట్రోల్ చేయాలి, వీడిని కంట్రోల్ చేయాలి, ఈక్వానిస్ కంట్రోల్ చేయండి, అన్ని రకాలుగా ఇష్యూస్ కానీ, ప్రెషర్స్ కానీ, లీగల్ ఇష్యూస్ కానీ. ఇన్ ద మీన్ వైల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి ఫామ్ అయింది, స్టార్టెడ్. అప్పుడు ఎంతమంది అయితే పోలీసు వాళ్ళు పనిచేశారో వాళ్ళందరికీ అగెనిస్ట్ కేసులు. ఎవరైతే దేశం కోసం ఫైట్ చేసి దెబ్బలు తింటాపోయారో ఇప్పుడు వాళ్ళకి అగెనిస్ట్గా కేసెస్ రిజిస్ట్రేషన్స్ ఫ్రమ్ ది సెపరేటిస్ట్ సైడ్, ఫ్రమ్ ది లీగల్ ఫ్రాటర్నిటీ. సెపరేటిస్ట్కి ఒక సెపరేటిస్ట్ అంటే ఆ సిస్టమ్, అక్కడ ఈకో సిస్టమ్ ఎంత వెల్ ఎంట్రెన్స్డ్ అంటే వాడికి ఒక లీగల్ సిస్టము ఉంది. టెర్రరిస్ట్కి అడ్వకేట్స్ అందరూ వాడు సపోర్టు, ఒక మంది మీడియా, లోకల్ మీడియా, రైట్, మెడికల్, రైట్, అడ్మినిస్ట్రేటివ్ హెల్త్, పొలిటికల్లీ కింద కొద్దిగా సపోర్ట్ కొంతమంది, అన్ని రకాలుగా వాడికి హెల్ప్ ఉంది, ఫైనాన్షియల్ హెల్ప్ ఉంది, అన్ని రకాలుగా. మధ్యలో ఇంకో పోలీస్ కూడా ఉన్నారు కదా కొంతమంది హెల్ప్. అదే పోలీస్ హార్డ్లీ కొంతమంది ఉంటారు, ఎందుకంటే లోకల్ పోలీస్ వాడు ఇన్వాల్వ్ అవుతాడు. అట్లాంటి ఎవరిది ఇన్వాల్వ్ అయ్యాడో దాదాపు 1000 మంది పోలీసు వాళ్ళు మేము డిస్మిస్ చేసాం సర్వీస్ నుంచి. కానీ సివిల్లో లిటరలీ ఎవ్రీబడి ఇన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఇన్వాల్వ్డ్. వాడు ఎవరు తీయలేదు, వాళ్ళందరూ సివిల్లో ఉన్నారు. ఒక 60 మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, అడిషనల్ చీఫ్ సెక్రటరీ లెవెల్ నుంచి ఆ లెవెల్ ఆఫీసర్లు, దే సైన్డ్ ఏ పిటిషన్ టు ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్వెన్షన్. ఇమాజిన్ పరిస్థితి. మరి వాడిని ఎవడే చేయలేదు, వాళ్ళని దెబ్బ పడింది మళ్ళీ పోలీస్ మీద. ఎందుకంటే పోలీస్ అనేది స్టేట్ ఆర్గన్. ఇది ఇట్ ఈస్ దే టు ప్రొవైడ్ టు ప్రొటెక్ట్ ది లైఫ్స్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ద పీపుల్. అందుకని ఎవడైతే పోలీసులో సబ్వర్ట్ అయ్యాడో, దారి తప్పాడో, వాళ్ళకి అగ్నిస్ట్ మేము యాక్షన్ తీసుకున్నాం. అండ్ ఎవ్రీబడి జాయిన్ ఇన్ లైన్. ఇది చాలామంది జేఎన్కే పోలీస్ అనగానే వీళ్ళందరూ మిక్స్డప్ అంటారు, విచ్ ఈజ్ రాంగ్. దేర్ కెన్ బి సబ్వర్షన్ ఇన్ ఎనీ పర్సన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, కలర్, రీజన్, రిలీజన్. సబ్వర్షన్ ఎవరిలో జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో. ఇన్ఫ్యాక్ట్ అది ఎనిమీ యొక్క ఫస్ట్ ఆబ్జెక్టివ్, సిస్టమ్ని సపోర్ట్ చేయాలి. వాడు సపోర్ట్ చేయాలంటే పొలిటికల్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తాడు, జ్యుడిషియల్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తాడు, ఎగ్జిక్యూటివ్ని సపోర్ట్ చేస్తాడు. అన్నీ ఎక్కడెక్కడి నుంచో వాడు సపోర్టివ్ యాక్టివిటీస్ ఉంటాయి అందులో. సో యూ హ్యావ్ టు బి వాచ్ఫుల్, యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ అగైనెస్ట్ దోస్ సబ్వర్టివ్ ఎలిమెంట్స్.